హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈసీఐఎల్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈసీఐఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అంటే క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈసీఐఎల్ నుంచి వచ్చిన దానికి ఈసీఈ ట్రిపుల్ సిఎస్ఈ ఎంటెక్. ఫ్రెండ్స్ ఈసీఈ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసినట్లయితే ఇదైతే వచ్చేసి హైదరాబాద్లో ట్రైనింగ్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమేం బ్రాంచెస్ అంటే ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, ట్రిపుల్ ఈఈఐఈ. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 150 అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ డిప్లొమా హోల్డర్స్ అయితే వచ్చేసి 37 అయితే కావాలి. అండ్ గ్రాడ్యుయేట్ ఇవైతే వచ్చేసి జీఈ అప్రెంటైజెస్ అండ్ డిప్లొమా హోల్డర్స్కి టెక్నికల్ అప్రెంటైజెస్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ అప్రెంటైజెస్, డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి 9,000 అయితే ఇస్తారు. అండ్ టెక్నికల్ వాళ్ళకి ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి 8,000 రూపీస్ అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, అప్రెంటైజెస్ అండ్ ఈసీఐఎల్ నుంచి అయితే వచ్చాయి. ఈసీఐఎల్ హైదరాబాద్లోనే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది 1 year. ఏజ్ లిమిట్ అనేది మీకు 25 years అయితే ఉంది. అండ్ కేటగిరీ బట్టి అయితే మీకు ఏజ్ డిఫరెన్షియేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. అప్రెంటైజ్ పీరియడ్ 1 year మీకు January 1st నుంచి 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి బీఈ బీటెక్ ఫస్ట్ క్లాస్ చేయలో పాస్ అయిపోయి అయితే ఉండాలి. హౌ టు అప్లై కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. నాట్స్ పోర్టల్ రిజిస్టర్ చేసుకొని తర్వాత ఈసీఐఎల్ వెబ్ పేజ్ నుంచి అప్లై అయితే చేసుకోవాలి. రెండు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలా చేయాలో. మీరు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వెబ్సైట్లో లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 1/12/2024 మాత్రమే టైం అయితే ఇచ్చారు. ఎంతో టైం కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డేటు, అప్రెంటైజ్ ట్రైనింగ్స్ డేటు అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కనుక ఫస్ట్ నాట్స్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోమని చెప్పారు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ నాట్స్ది. ఇక్కడ స్టూడెంట్లకు అయితే వెళ్ళండి. స్టూడెంట్ రిజిస్టరా స్టూడెంట్ లాగిన్ అయితే ఉంది. ఫస్ట్ నేను స్టూడెంట్ రిజిస్టర్కి వెళ్తున్నాను. రిజిస్టర్కి వెళ్ళిన తోటి నా దగ్గర ఇవన్నీ ఉన్నాయని అయితే అడుగుతుంది. సో ఇవన్నీ ఉంటేనే ముందుకెళ్ళాలి. సో ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత నా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇచ్చి క్యాప్చర్ ఎంటర్ చేయండి, సెండ్ ఓటీపీ కొట్టండి. సో ఇలా ఒక్కొక్క స్టెప్ మిమ్మల్ని గైడ్ చేసుకొని తీసుకెళ్తుంది. సో మీరు అన్నీ ఫిల్ చేయండి. అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు మీరు అంతా కంప్లీట్ చేసినట్లయితే ఎన్ఏటిఎస్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ని అలాట్ చేస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పట్టుకుని మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్లో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ జీఏ టీఏ అప్రెంటైజెస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్ట్ నేమ్, ఇక్కడ ఎన్ఏటిఎస్ రోల్ నెంబర్ ఇవ్వాలి. ఎన్ఏటిఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తేనే మనం ఫామ్ ఫిల్ చేయడానికి ముందుకైతే వెళ్తుంది. సో మీరు ఆల్రెడీ ఒకసారి ఇదివరకు ఏదైనా అప్రెంటైజెస్ కానీ లేకపోతే దేనికైనా ఉపయోగపడుతుందని నాట్స్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ మీ దగ్గర ఉందనుకోండి, అదే ఎంటర్ చేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవద్దు. సో ప్రీవియస్గా ఇచ్చిన డీటెయిల్స్తోనే ఆ నాట్స్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేసేయండి. మీ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఆధారు, ఈమెయిల్ ఐడి, డిస్ట్రిక్ట్ నేమ్, కేటగిరీ, అలాగే ఇన్స్టిట్యూషన్స్, డిప్లొమా ఇంజనీరింగ్ ఎక్కడ చదివారో ఒకవేళ చదివినట్లయితే సో డిప్లొమా చదివారా, ఇంజనీరింగ్ చదివారా, అది చేసేసి సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంట్ వచ్చింది, సో ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అయితే చేయండి. అంతే అప్లికేషన్ ఫాము. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్ వెరిఫికేషన్కి ఎక్కడికి రావాలి, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మెన్షన్ చేస్తారు, January 1st 2025 నుంచి అని. సో చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.